ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ఆద్య. ఈరోజు మేము జూ పార్క్ వచ్చాము. ఆద్య అయితే భలే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ కార్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా రైట్ సైడ్ వెళ్ళమని. ఇక్కడ పార్కింగ్కి వచ్చేసి టికెట్ ఏంటంటే టోల్ ప్లాజాలో లాగా ఫాస్టాగ్లో ఉన్న అమౌంట్ కట్ అవుతుంది. ఇక్కడ ఛార్జ్ వచ్చి 50 రూపీస్. ఇదిగోండి, ఆటోమేటిక్గా టోల్ ప్లాజాలో లాగా గేట్ ఓపెన్ అయిపోతుంది. అందరూ ఇక్కడ వెహికల్స్ 4 వీలర్స్ అవన్నీ ఇక్కడే పార్క్ చేసుకుంటున్నారు. పార్కింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. మనం జూ పార్క్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆన్లైన్లో కూడా టికెట్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ కౌంటర్లో కూడా టికెట్ ఇస్తారు. అడల్ట్స్కి వచ్చి 50 రూపీస్ టికెట్, చైల్డ్కి వచ్చేసేసి 20 రూపీస్. జూ పార్క్ ఏంటంటే మండే హాలిడే అండ్ మిగతా సండే వచ్చేసి మాత్రం 8 నుంచి 4 వరకు ఉంటుంది. మిగతా అన్ని డేస్లో మాత్రం 8:30 నుంచి 4 వరకు. టికెట్ తీసేసుకొని ఈ లైన్లోనే వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ మనకి బ్యాగ్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇటు లెఫ్ట్ సైడ్ క్లాక్ రూమ్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ప్లాస్టిక్ ఏమైతే లోపలికి అలౌ చేయరు. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఏ ప్లాస్టిక్స్ లోపలికి అలౌ చేయరు. మన టికెట్ స్కాన్ చేసిన తర్వాతే వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు. లేదంటే అప్పటి వరకు ఆ పక్కనే వెయిట్ చేయాల్సిందే. జూ పార్క్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే పిల్లలిద్దరిని ఒక పిక్ తీసుకుంటున్నాము. అందరూ చూసారు ఎలా ఫొటోస్ దిగుతున్నారు అక్కడ. జూ పార్క్ అయితే చాలా పెద్దది. నడవగలిగిన వాళ్ళు మాత్రమే ఇంకా నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. లేదంటే బ్యాటరీ కార్స్, ఇలా ట్రైన్స్ అన్నీ ఉంటాయి. మన ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు వాటిని కూడా. ఇక్కడికి వచ్చి చూసారా, ఆద్యాన్ని ఊరికి అలా నడుచుకుని రా అంటే ఎన్ని వంకరలు తిరుగుతుందో. ఇప్పుడైతే మేము రెప్టైల్స్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ రెప్టైల్స్ చూడాలన్నా కానీ ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఖచ్చితంగా ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఈ పార్క్ చూడండి ఎంత గ్రీనరీగా ఉంటుందో. అసలు చాలా పెద్ద పార్కు. ఎవరైనా నడవలేని వాళ్ళు అనుకుంటే వాళ్ళకైతే చక్కగా బ్యాటరీ వెహికల్స్ ఉంటుంది అండ్ ట్రైన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూసారా రెప్టైల్స్. ఇక్కడైతే తొండలు, తాబేళ్ళు, రకరకాల పాములు, పెద్ద పెద్ద పాములు అన్నీ ఉంటాయి ఈ లోపల. అది ఆ లోపల గుండా వెళ్ళాలి. గుహలా ఉంది కదా, ఆ గుహ లోపలగా ఉండా వెళ్ళాలి. ఇప్పుడైతే చూడండి, అడవిలో ఉండే తొండ అనుకుంటా. అది చూడండి ఎట్లా ఉంటుందో, ఎంత పెద్దగా ఉంటుందో. మా చిన్న పాప చూడండి ఎలా చూస్తుందో. మా పెద్ద పాప అయితే భయపడుతుంది, కానీ చిన్న పాప అయితే అసలు అలా చూస్తూనే ఉంటుంది ఏం భయపడకుండా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళంగానే ఇప్పుడు చూడండి ఎన్ని రకాల పాములు ఉంటాయో. నీటి పామని, పెద్ద అనకొండలని, చాలా రకాల పాములు ఉన్నాయి. అండ్ అవి చూస్తేనే భయంకరంగా ఉన్నాయి. అంత పెద్ద పెద్ద పాములు. అదిగోండి చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి. ఇక్కడ మా పిల్లల్ని అవన్నీ చూడండి, స్నేక్స్ చూడండి ఎలా ఉన్నాయి అని చూడమంటే చూడకుండా ఆడుకుంటున్నారు గ్రిల్స్లో. ఇది ఒక ప్లే ఏరియా లాగా ఉంది వాళ్ళకి. ఇప్పుడు చూడండి ఒక పాము వస్తుంది సన్నగా, పసరిక పాము అంట, గ్రీన్ కలర్లో ఉంది. చూడండి అమ్మో ఎలా ఉందో. ఇంకో పాము అయితే ఏకంగా చెట్టు ఎక్కేసింది. ఇది నీటి పాము అంట. అదిగోండి అక్కడ రాశారు కదా నీటి పాము అని. ఇక్కడ చూసారా టాటాయిస్ ఎలా ఉన్నాయి, ఎన్ని టాటాయిస్ ఉన్నాయి చూసారా. మా పిల్లలు ఆ టాటాయిస్ చూడడానికి ఐష్ నేను ఎత్తుకుంటా అని చూపిస్తుంది అక్కడ మా చిన్న పాపని. ఇప్పుడు నేను చూసిన తాబేలు మాత్రం చాలా పెద్దది. అసలు నేను ఎప్పుడు చూడలే అంత పెద్ద తాబేలు. చూడండి అంత స్లోగా నడుచుకుంటూ వస్తుందో. భలే ఉంది కదా తాబేలు. ఇప్పుడైతే మనం క్రొకడైల్స్ చూస్తాము. ఇవన్నీ క్రొకడైల్సే మొత్తము. అసలు వాళ్ళు చూడండి చెట్ల కింద హ్యాపీగా నిద్రపోతున్నాయి. అసలు కొంచెం కూడా కదలట్లేదు. ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని బొమ్మలు అనుకుంటారు. నాకైతే అలా చూస్తూనే ఉన్నా, కొంచెమన్నా కదులుతాయేమని. ఏం కదలట్లేదు, అలా పడుకొని ఉన్నాయి. ఆ చెట్ల కింద రెస్ట్ తీసుకుంటున్నాయి. చాలా పెద్ద పెద్ద మొసళ్ళు. నేనైతే రియల్గా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి వాటిని, మొసళ్ళు. ఇక్కడ ఈ జూ పార్క్లో చూసేవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను అసలుకి. మా ఆద్య రమ్మంటుంది, ఫాస్ట్గా వెళ్ళి మిగతా కూడా చూద్దామంటుంది. అక్కడైతే దూరంగా జింకలు ఉన్నాయి చూసారా.
పార్కులో ఏంటంటే ప్రతి చోట ఇలా ఎల్లో కలర్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. అంటే మనం వెళ్ళబోయే దారిలో ఏమేమి పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి అని క్లియర్గా ఆ బోర్డు మీద రాసేసి ఉంచుతారు. ఇంకా దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. ఇంక ఇక్కడ చూసారా ఎన్ని పక్షులు ఉన్నాయో. అట్లా ఓపెన్ ఏరియాలో పెద్ద గ్రిల్ వేసేసి ఉంచేసేసారు. ఇక్కడ ఎలుకబండి చూసారా ఎలా ఉందో, భలే యాక్టివ్గా తిరుగుతుంది కదా. మా పాప అయితే టెడ్డీ బేర్ అని పిలుస్తూనే ఉంది దాన్ని అయితే అట్లా చూస్తూనే ఉంది. భలే. ఎవరైనా ఈ జూ పార్క్ రావాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగే రావాలి. అంటే 9 కల్లా ఇక్కడ జూ పార్క్లో ఎంటర్ అయితే అన్నీ కవర్ చేసి చూడొచ్చు అన్నీ కంప్లీట్గా. లేకపోతే సరిపోదు టైము. ఎందుకంటే ఓన్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మాత్రం ఇట్లా చక్కగా నడుచుకుంటా వెళ్ళి చూడాలి. లేదంటే ఇలా బ్యాటరీ వెహికల్స్ కానీ ట్రైన్స్లో కానీ జస్ట్ అలా చూపించుకుంటా తీసుకుని వెళ్ళిపోతుంది అంతే. ట్రైన్ ఇక్కడ నేనేం చూపిస్తున్నాను చూడండి. అసలు నేనైతే జిరాఫీ ఎంత పెద్దగా ఉంటుందని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత పెద్దగా ఉందంటే కెమెరాలో కన్నా అసలు రియల్గా అయితే అసలు ఎంత పెద్దగా ఉందంటే ఒక 2 స్టేర్స్ బిల్డింగ్ అంత హైట్ ఉంటుందేమో అంత పెద్ద జిరాఫీ. కదా అది ఆస్ట్రిచ్ బర్డ్. అది ఎంత పెద్దగా ఉందో చూసారా. అన్ని బర్డ్స్లో కల్లా పెద్ద బర్డ్ అంటే ఇది ఆస్ట్రిచ్ బర్డే. ఇప్పుడు మనం ఎలిఫెంట్స్ చూడబోతున్నాం. అదిగోండి 3 ఎలిఫెంట్లు. అసలు జూ పార్క్ అంటే ఎలిఫెంట్ లేకుండా ఎట్లాగా. అదిగోండి 3 ఎలా ఉన్నాయో. అసలు ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు ఎంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఎలిఫెంట్స్ దగ్గర. మా పిల్లల ఫోటో దిగమంటే అస్సలు దిగట్లేదు. అదిగో చూడండి ఎలా ఉన్నాయో. భలే తింటున్నాయి కదా అన్నీ. 3 ఏనుగులకి దంతాలు లేవేంటో మరి. ఇది నయారా షా అంట ఎలిఫెంట్లు. సింహం పులులు చూడడానికి మాత్రం మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకోవాలి. అదిగోండి ఈ వ్యాన్లో వెళ్ళాలి. దానికి అక్కడైతే నడుచుకుంటూ వెళ్ళడం అయితే కుదరదు. ఖచ్చితంగా ఈ వ్యాన్లోనే వెళ్ళాలి. ఏసీ బస్సు నాన్ ఏసీ బస్సులు కూడా ఉంటాయి. ఇక్కడ మా ఇష్యూ చూసారా టాటా చెప్పేస్తుంది. మేము ఎక్కింది మాత్రం నాన్ ఏసీ. నాకైతే ఈ బస్సు ఎక్కినా కనిపించింది వాము ఈ జూ పార్క్ ఏంటి ఎంత పెద్దగా ఉందనిపించింది. ఈ టైగరు లైను ఈ జోన్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతి చోట గేట్ ఉంటుంది. ఆ గేటు బస్సు వచ్చి ఆగిన తర్వాత గేట్ ఓపెన్ చేస్తారు. లేదంటే అప్పటి వరకు గేట్ ఓపెన్ చేయరు. ఎందుకంటే అక్కడున్న లైను టైగరు అవేంటంటే ఫ్రీగా రోడ్ల మీద తిరిగేస్తేవి. అవి బయటికి రాకుండా ఇలా గేట్స్ పెట్టేస్తారు ఖచ్చితంగా. 2 గేట్స్ అయితే ఉంటాయి. ఆ 2 గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలి. అదిగోండి ఇంకోటి బ్లూ కలర్ గేటు. అంటే ఇన్ని గేట్స్ దాటుకొని మాత్రమే వెళ్ళాలి. మేము వెళ్తున్న బస్సుకి అయితే ఎదురుగా చక్కగా రోడ్డు మీద కూర్చొని ఉంటుంది లైను. యాక్చువల్గా అయితే మాకైతే ఫోటో తీయడానికి వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకా సైడ్కి వచ్చిన కొన్ని క్లిప్స్ ఉంటే ఆ క్లిప్సే మేము తీసుకున్నాము. ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. ఇక్కడ చిరుతపులు చూడండి ఎలా పరిగెట్టేస్తుందో అటు ఇటు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను చిరుతపులు కూడా. कई सारे एज में